కాదు అన్న, సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఫెంటాస్టిక్ కాదు, ఫ్యామిలీ హిట్ కాదు. హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా పేరు లారీ అని పెట్టిండు కానీ హంటర్ అని పెట్టేది ఉండే, ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. గురించి తీసుకోవడం అవుతుందని పెట్టలేదు. అది కరెక్టే. దాని గురించి చెప్పినట్టే ఎత్తి కొట్టాను. ఎలా ఉంది నా మాటలు? వేరే లెవెల్ మామ. నాకు పిచ్చి ఎక్కిపోయినా. ఇలాంటి డైలాగులు మీరు ఏ సినిమాలో చూడరు, ఇలాంటి ఫైట్ లో ఏ సినిమాలో రాలేవు. విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి, యాక్షన్ వేరే లెవెల్ ఉంది. మంచిగా మా చెప్తున్నా ఆగరాదు. స్టోరీ 3 గంటలు మా అక్కి గిరిగిరి ఇచ్చి పడేసిండు. లిప్లాగ్ పెడుతుంది, అది ఇంకా కిరాకుంది. పక్కనే కూర్చుంది హీరోయిన్ కానీ అంటారు. సినిమా చాలా బాగుంది బ్రో, ప్లీజ్ 3 గంటలు ఎంజాయ్ చేయండి. లవ్ యూ బ్రో. ఒకసారి ఏంటంటే చాలా సింపుల్ ఉంది, సూపర్ హిట్ సినిమా. చిన్నపిల్లలు కూడా రావచ్చు, చూడొచ్చు. ఒక్క 2 చోట్ల మనం కళ్ళు మూసేద్దాం. 2 చోట్ల కళ్ళు మూసేద్దాం. సూపర్. కంగ్రాచులేషన్స్ హీరోయిన్, కంగ్రాచులేషన్స్ హీరో. నువ్వు పూరి జగన్నాథ్ కాదు, అంతకు మించి రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత శ్రీకాంత్ రెడ్డితో రావాలా. అది రాజమౌళి గారి సినిమా చూడాలి. అవకాశం నాకు ఒకటే, పూరి జగన్నాథ్ గారితో ఒక సినిమా చేయాలని ఉంది. అది లారీ సినిమా ఆయన చూస్తే తప్పకుండా నన్ను పిలుస్తాడు. సార్ టైం ఉంటే చూడండి, లేకపోతే నేను మిస్ అవుతా, మీరు మిస్ అవుతారు నన్ను. శ్రీకాంత్ మార్నింగ్ షోకి వెళ్ళిన దగ్గర నుంచి జెన్యూన్ రివ్యూ చెప్పండి, మీకు నచ్చిందే చెప్పండి అన్నాడు. ఏంట్రా బాబు ఈ గట్సే అంటే నాకు అర్థం కాలేదు. అంటే అందరూ ఓకే వైరల్ చేయడం కోసం ఏదో చెప్తారు కదా అనుకున్నా, కానీ నిజంగా చెప్తున్నా, అసలు ఈ మనిషి ఎంత గట్టిగా ఛానల్స్ ముందు చెప్పాడో అంతకంటే గట్టిగా ఈ సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు బాగా నచ్చింది ఏంటంటే మనోడు రొమాంటిక్ సీన్లు అర్జున్ రెడ్డి కంటే మించిపోయాయి. కావాలని పెట్టాడో ఏం పెట్టాడో అని కంటెంట్ మనకు అందరికీ నచ్చింది. నిజంగా చెప్తున్నా, చాలా సినిమాలు చూసాము, బుర్ర పాడు. ఈ సినిమా మాత్రం చాలా బాగా చేశాడు. ఏదో మనం ఊరికినే చెప్పామని కాదు, కానీ శ్రీకాంత్ రెడ్డి మామూలు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ సినిమా ఉంది. దీంట్లో కూడా బొక్కలు ఎతికారు అంటే వాళ్ళు మ్యూజియం లో పెట్టండి. అన్న చాలా హ్యాపీ అన్న. నాకు ప్రొడ్యూసర్లు కావాలన్నా, నెక్స్ట్ మంచి సినిమాలు తీస్తా. ఇంకా అన్ని నేనే భరించలేకపోతున్నా. చాలా కష్టపడి ఎవడు అవకాశం ఇవ్వకపోతే నాకు నేను తీసుకున్నా అన్న. దయ ఉంచి కొత్త ప్రొడ్యూసర్లు పిచ్చి వాళ్ళకి అవకాశాలు కాదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సినిమా ఎలా ఉందన్నా? ఏమి లేకుండా నేను ఇంత చేశాను. అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏందో చూపిస్తా అన్న. ఇండస్ట్రీకి, గవర్నమెంట్ కి ట్యాక్సులు గట్టి కడతా, మంచి అవకాశం ఇస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వండి. నేను ఈ సినిమాలో 200 మంది కొత్త వాళ్ళు పెట్టా. నేను కొత్తాడు ఎంతమంది, ఇతను కొత్తాడు, ఇంకా చాలా మంది 80 అందరూ కొత్త తిరుగుతున్నారు, రివ్యూలు చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. దయ ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్లు మాలాంటి వాళ్ళకి రండి. లారీ సినిమా ట్రైలర్ సినిమా చూసి మాట్లాడండి. ఒకటే డైలాగ్, లాగొద్దు, లైఫ్ లో లాగొద్దు, లేట్ అయిపోద్ది లైఫ్. కంగారు పెట్ట బాగా ఫస్ట్ టైం నేను సినిమా అయితే మాత్రం పిచ్చెక్కిచ్చింది. సో ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అయితే మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే కృష్ణానగర్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి ఇప్పుడు లారీ సినిమా అనేది బాగా హిట్ కొట్టాడు. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆ సినిమా మొత్తం వచ్చేసరికి అంతా ఒక మైనింగ్ మీద నడుస్తూ ఉంటది. సో దాంట్లో సినిమా కూడా ఏ వచ్చింది మీరు చూసారు. ఏ అంటే అంత అడల్ట్ కంటెంట్ ఉంటది. సో లిప్ కిస్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మీలో లిప్ కిస్లు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళొచ్చు. పెడతా బ్రో, ఎవరికైనా పెడతా. అట్లా ఏం లేదు బ్రో, పాపం కష్టపడి వచ్చాడు, సపోర్ట్ చేయాలి. సినిమా అయితే మాత్రం యావరేజ్ ఉంది. అంటే పెట్టిన డబ్బులకి వర్తబుల్ బ్రో. సో ఇంకా మంచి మూవీ అనుకోవచ్చు. సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి బ్రో? అప్కమింగ్ ఆర్టిస్టులు మనం అందరూ తెలిసే ఉంటది. కృష్ణానగర్ నుంచి వచ్చే అతను కూడా. సో అతను వచ్చేసరికి డెఫినెట్ గా సక్సెస్ కొట్టాలని మనం ఆశిస్తున్నాము. సినిమా అయితే మాత్రం బానే ఉంది. మూవీలో చాలా రొమాన్స్ ఉంది అంటున్నారు. అదే చెప్తున్నా నేను కూడా. అంతా ఏ కంటెంట్, వీళ్ళు ఎవరికైనా సరే రొమాన్స్ కావాలంటే డెఫినెట్ గా లారీకి వెళ్ళండి. అది ఇంకా ఉన్నాయా? యూట్యూబ్ లో సంపాదించిన డబ్బు అంతా అందులో పెట్టాడు కదా. అవును రిటర్న్ వస్తుందా ఈ మూవీ పైన? అవును. అంటే ఈ మూవీ పైన వచ్చినవి రాదు. అంటే
అతనికి కోటిన్నర ఖర్చు పెట్టాడు బ్రో. మాకు తెలిసి నా ఫ్రెండ్ అతను కోటిన్నర ఖర్చు పెట్టాడు. సో కోటిన్నరలో ఒక 80 లక్షలే వస్తాయి. అంటే అతనికి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి, సో ఆ ప్యాషన్ లో సగం డబ్బులు బాగొట్టుకుంటాడు, సగం డబ్బులు వస్తాయి. సినిమా అయితే బానే ఉంది, సాంగ్స్ కూడా ఎక్సలెంట్ ఉంది, అంతా ఏ కంటెంట్. సో డెఫినెట్ గా అడల్ట్ కంటెంట్ కాబట్టి అర్జున్ రెడ్డిని ఎలా లైక్ చేశారు, శ్రీకాంత్ రెడ్డిని కూడా అలా లైక్ చేస్తారు. హీరోయిన్ ప్రాబ్లమ్స్ లో ఉన్నా సపోర్ట్ చేసిందా మన తెలుగు హీరోయిన్ ఏమన్నా సపోర్ట్ చేయగలుగుతారు? హీరోయిన్ అంటే యావరేజ్ బ్రో. హీరోయిన్ కూడా కంటెంట్ యావరేజ్. హీరోయిన్ లారీ చాప్టర్ 1 చాలా బాగుంది భయ్యా సినిమా. అప్కమింగ్ ఎవరు వచ్చే హీరోస్ కొత్తగా ఉంటారు వాళ్ళందరికీ శ్రీకాంత్ రెడ్డి ఒక నిదర్శనం. ఎందుకంటే యూట్యూబర్ అందరికి చెప్పేదాన్ని శ్రీకాంత్ రెడ్డి ఒక నిదర్శనం. ఎందుకంటే సినిమా మొత్తం ఏ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్. సో అర్జున్ రెడ్డిని ఒకప్పుడు ఎలా లైక్ చేశారో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా అలా లైక్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ కూడా అంత కిస్ మూమెంట్ ఉంది, లేకపోతే రొమాన్స్ ఎక్కువ ఉంది. ఇదంతా వచ్చేసరికి మూవీ ఒక మైనింగ్ మీద జరుగుతూ ఉంటది. సో దీంట్లో శ్రీకాంత్ రెడ్డి వచ్చేసరికి మంచి పాత్ర పోషించాడు. సినిమా అయితే మాత్రం నా దృష్టిలో ప్రకారం అయితే సినిమా అయితే బానే ఉంది. డెఫినెట్ గా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అంటే ఈ రోజే కాబట్టి థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్ గా శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కోరుకున్నాం. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది భయ్యా. ఓవరాల్ గా ఫైట్ల దగ్గర స్టోరీ గానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే అందులో సెంటిమెంట్ ఉంది భయ్యా. దాంట్లో చెల్లి క్యారెక్టర్ సెంటిమెంట్ నిజంగా అది మైండ్ బ్లోయింగ్ భయ్యా. సెంటిమెంట్ మాత్రం అంటే అవిటి ఉన్నా సరే పెళ్లి చూపులు ఇవన్నీ జరుగుతున్నా అక్కడ సెంటిమెంట్ మాత్రం మంచిగా పండించారు. రొమాన్స్ కూడా బాగా పండించారు. రొమాన్స్ అయితే కిసుల దగ్గర వెళ్ళొచ్చు భయ్యా. అల్లు మన ఆయన గుర్తొచ్చేస్తాడు, అర్జున్ రెడ్డి గుర్తొచ్చేస్తాడు ఆ లిప్ కిస్లకి. ఈయన అయితే బన్నీ వేసుకుని ఉంటాడు, బ్లాక్ బన్నీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే స్టోరీ కొత్తగా భయ్యా. ఒక ఖైదీ, ఒక లారీ డ్రైవరు, చివరికి ఒక పోలీస్ దగ్గర పనిచేయడం, అండర్ కవర్. బా వేరే లెవెల్ భయ్యా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది రేటింగ్ 5-3 సేమ్ భయ్యా. ఏదో బాగుంది అని అంటున్నారా? అస్సలు అన్నాం. హైలైట్ సినిమా. ప్రభాస్ ఫ్యాన్ ఇప్పుడు వచ్చి నేను ప్రభాస్ తప్పించి ఎవరికి చెప్పలేదు, అలవాటు చెప్తున్నా. ప్రభాస్ తర్వాత ప్రభాస్, ఇంక నేనేం చెప్పక్కర్లే. నేను మా లోకల్ పిల్ల చూడడం జరిగింది. హంటర్ సినిమా మేమైతే చాలా బాగుంది. ఫైటింగ్ సూపర్ చాలా బాగుంది. ఒక యాంగిల్ చూపించాడు మూవీలో అయితే. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇలా తీస్తాడు అనేది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఆపరా 2 నిమిషం ఆగు. జరగండి చెప్పండి ఆయనని. నిజంగా మూవీ మాత్రం చాలా బాగుందండి. చాలా చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం పర్వాలేదు, గుండె తగిలిందండి. ఇచ్చండి కిదరు బాగా నచ్చిందండి. నాకు కూడా ఎవరైనా పెరుగులు తాకాలనిపించింది. నిజంగా చెప్పాలంటే 5 సార్లు నాకు ఇంటి పెరుగులు అయితే. సినిమాలో హీరోయిన్ మీరే? నేను కాదండి, నేను ఎక్కువ నాకు దాన్ని పెట్టలేదు. హీరోయిన్ వేరే ఉంది కానీ 5 సార్లు పెరుగులు అయితే బాగా చుప్పాడండి. నాకు ఆ సీన్ అయితే మళ్ళీ చూడరు. బెడ్ సీన్ ఉంటది, బెడ్ మీద వండుకుంటారు, ఆ సీన్ కూడా బాగుంది. అంటే మీరున్నట్టు అంటే నిజంగా ఫస్ట్ నైట్ చేస్తే రియల్ గా చూపించాడు. కొంచెం కనబడ్డది ఏంటంటే ఆయన తోడలు సంజలో బాగా బాడీ బాగుంది. ఈ హీరోయిన్ కూడా ఎక్స్ప్రెషన్ మస్తు ఇచ్చిందండి. హీరోయిన్ నేను కాదు, నెక్స్ట్ మూవీలో నన్ను పెడతాడు. కానీ దాంట్లో మొత్తం ఇట్లా పెరుగులు పట్టుకుని నాకాడు హీరో పెరుగులు అవి చాలా బాగా నచ్చింది. నేను కూడా పెరుగులు లాగుతా. ఇప్పుడే లారీ సినిమా చూసేస్తున్నాం నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. నిజంగా చెప్తున్నా. ఫస్ట్ టైం మొత్తం రొమాన్స్ ఉంటాయన, లవ్ మొత్తం ఇచ్చి పడేసిండు. తర్వాత వచ్చింది సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్వెల్ ఇంటర్వెల్ నుంచి మొత్తం ఫైట్ సీన్స్ మొత్తం మాస్ యాంగిల్ కనిపిస్తుంది. సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది. అసలు ఆ లాంగ్వేజ్ కానీ ఒక స్మార్ట్ శంకర్ లో మన రామ్ది ఎలా చూస్తాము, మన మాస్ క్యారెక్టర్, మళ్ళీ ఈ సినిమా మనం మ్యాథ్స్ క్యారెక్టర్ చూస్తాము. అంత డిఫరెంట్ ఉంది. చెప్తున్నా లారీ సినిమా టైటిల్ ఎలా పెట్టారు, టైటిల్ దగ్గర సినిమా కూడా ఇచ్చి పడేసిండు.
సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే హీరో కూడా చాలా తిప్పల పడుతుడు, ఎంకరేజ్ చేయమని హీరో కోసమైనా మనం తిప్పల పడాలి, కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ బోర్ అనలేదు. హీరోయిన్ మాత్రం రొమాన్స్ మాత్రం సూపర్ చేసింది అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ మాత్రం దుమ్ము లేపేసింది, ఇచ్చి పడేసింది. ఎక్కడ కూడా రొమాన్స్ చూస్తుంటే మాత్రం మత్తు తిరిగిపోయింది. అంత దుమ్ము లేపేసింది హీరోయిన్, సూపర్ చేసింది హీరోయిన్. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇంటర్వెల్ తర్వాత మొత్తం మాస్ యాంగిల్ కనిపిస్తారన్న హీరో, మొత్తం దుమ్ము లేపేసింది అన్న. నిజంగా సూపర్ ఉందన్న, సూపర్. అడుగుతా నాతో ఎందుకు చేయలేదు ఇస్తే చేస్తా, కానీ పక్క రొమాన్స్ అయితే కావాలని అడుగుతా. చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉన్నారు. లుక్స్ లైక్ ఒక ప్రభాస్ లాగా చాలా స్టైలిష్ గా ఉన్నారు. చాలా బాగా తీశారు. చాలా మంచిగా ఉందండి. త్వరలోనే ఒక పెద్ద హీరో కూడా అవుతాడు అనిపిస్తుంది. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది, రొమాన్స్ కూడా బాగుంది, సెంటిమెంట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ అన్ని ఉంది. స్టైల్ గా చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది. 4 ముక్కలు మాట్లాడాలంటే ఓయో రూమ్ కి తీసుకెళ్తే కదా లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నా అని చెప్పాడు. దట్ ఈస్ సో గుడ్. రొమాన్స్, ఓ మై గాడ్, రియల్లీ ఐ మిస్డ్ ఇట్ అలాట్ అన్నమాట. అంటే ఇంత రొమాన్స్ ఉంది శ్రీకాంత్ లో అనేది నేను తెలుసుకున్నాను. రియల్లీ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ అంత మంచిగా లేవు, తొప్పాస్ గా ఉన్నాయి. బట్ దిస్ మూవీ ఇస్ సో గ్రేట్. చాలా మంచిగా అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక అయ్యో నేను ఎందుకు ఇలా రొమాన్స్ చేయలేదే అనిపించింది. చాలా బాగుంది. యూట్యూబ్ లో మనోడు వీడియోలు చూసి 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 ఏముంటదిరా అసలు ఏదో ఎతకాలి, ఏదో రకంగా నువ్వు ఎతకాలనే చాలా మంది అది స్కిట్టెడా లేకపోతే ఏంటో తెలియదు, కానీ థియేటర్కి వచ్చి చూస్తాము నీ సంగతి అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నా, నిజంగా లారీ చాప్టర్ 1 గుద్దేశాడు భయ్య గట్టిగా. చాలా బాగా తీసాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదర కొట్టేసావు. అసలు ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకొని యూట్యూబ్ ద్వారా వచ్చాయో ఎలాగొచ్చాయో ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు. సినిమా తీసి ఐమాక్స్ వేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే ప్రొడ్యూసర్లు అవనండి, డైరెక్టర్లు అవనండి, చూడడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళే దిక్కులు చూసుకుంటున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, కట్స్ ఉండాలి. 4 భాషల్లో సినిమా తీసి ఈ రోజున ఇక్కడ సినిమా వేసి ఇంతమంది జనాదరణ పొందాడు అంటే నిజంగా చాలా గ్రేట్. సో ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, గర్వంగా డబ్బు పెట్టచ్చండి. ఎందుకంటే మనోడు ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, దాని తగ్గ డైరెక్షన్ బాగుంది, ఎరక్కొట్టేసాడు చెప్పాలంటే. సో ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ భయ్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరికన్నా సపోర్ట్ చేస్తే 10 సినిమాలు తీస్తానా, అందరు అర్థం చేసుకోండి అన్న. సినిమా చూడండి, సినిమా ప్రేమికులు చూడకపోతే మీ కర్మ నేనేం చేయలేదు. సినిమా బాగుంది, చూడకపోతే మిస్ అవుతారు, థియేటర్ లో మిస్ అవుతారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. లారీ 1 ఎలా ఉంటదన్న దానికి అంతకు మించి దూసుకుపోయింది అయ్యా. లారీకి బ్రేకులు లేవు, వెళ్తూనే ఉంది. గూప్ బాంబ్స్. ఇంతకు ముందు ఇలాంటి సినిమా డ్రైవర్ రావడం ఉండే, లారీ ఉండే, ఎన్నో లారీ సినిమా వచ్చినాయి. ఆ లారీకి ఈ లారీకి సంబంధం లేకుండా ఎక్కడెక్కడెక్కడ చైనా వాళ్ళని, జపాన్ వాళ్ళని కూడా పిల్లలు తీసుకొచ్చాడు భయ్య ఈ సినిమాలోకి. నాకు ఈ సినిమాలో లైఫ్ ఇచ్చాడు భయ్య. ఒక విలన్ కి రైట్ హ్యాండ్ గా నన్ను పెట్టాడు. మీరందరూ కూడా సినిమా చూడండి, చూసాక కూడా అప్పుడు శ్రీకాంత్ రెడ్డి గురించి, గోల్డ్ రెడ్డి గురించి మాట్లాడండి భయ్య. నిజంగాను సినిమాలో మామూలుగా ఒక ఐటమ్ సాంగ్ ఏంటి, అసలు ఎవరు సరిపోరు ఐటమ్ సాంగ్ ఏంటి. మొత్తం 5 పాటలనే, 5 పాటలో కూడా మధుర బాణీలు, ఒక సంగీతం లెక్కలో, ఒక డైరెక్టర్ లెక్కలో, ఒక నిర్మాత, మొత్తం ఫైట్లు అన్ని మన శ్రీకాంత్ రెడ్డి కష్టపడ్డాడు. ఒక్కడు 1 మ్యాన్ ఆర్మీ భయ్య, 1 మ్యాన్ ఆర్మీ కదా కష్టపడ్డాడు. అలాంటి వాడిని ఎంకరేజ్ చేయండి. పెద్ద సినిమాలు, కోట్ల సినిమాలు చేస్తున్నారు, 5 రోజులు ఆడుతున్నాయా, ఆలోచించండి ఒక్కసారి. ఇలాంటి వాళ్ళు ఒక్కసారి సపోర్ట్ చేయండి భయ్య. ఒక్కసారి చూస్తే మన చిన్నోళ్ళకి ఎంతో మంది, ఇందులో అందరూ 100లో 97 మంది కొత్త వాళ్ళే భయ్య సినిమాలో. లారీ 1 అస్సలు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు. దానికి యూత్ కి మసాలా, మొత్తం రొమాన్స్ దేనికి తగ్గలేదు. అసలు శ్రీకాంత్ రెడ్డి అంటే యూట్యూబ్ లో తగ్గడు, ఇక్కడ కూడా తగ్గలేదు, నిరూపించాడు భయ్య. ఎవరు మిస్ అవద్దు. లారీ 1, లారీ 2 గురించి ప్రతి ఒక్కరు వెయిట్. గూప్ బాంబ్స్ ఫైటింగ్ ఏంటి, అసలు పెద్ద సినిమాలు కూడా చూడాలి, ఫైటింగ్ చూడలేదు మనం. ఈ సినిమాలు చూడండి వెళ్ళి. గూప్ బాంబ్స్ లారీ 2 కోసం వెయిటింగ్ చేయండి భయ్య, మర్చిపోవద్దు. జై శ్రీకాంత్ రెడ్డి. షో ఎలా చేశారో ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి గారు 1 మ్యాన్ షో అలాగే చేశారు. తప్పకుండా ఆయన గురించి ఆయన సినిమా చూడండి, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. చాలా బాగుందండి, స్టోరీ అన్ని కూడా బాగుంది, తప్పకుండా చూడండి. ఏదండి ఉన్నారు
సాంగ్స్ బాగున్నాయండి, డాన్సులు బాగున్నాయి, స్టోరీ బాగుంది, ఫైట్లు అయితే ఇంకా బాగున్నాయి. మీ నెక్స్ట్ మూవీ ఏంటిది? ఏదండి మీ నెక్స్ట్ నా నెక్స్ట్ మూవీ నేను 7 సినిమాలు చేశానండి. సప్తగిరి గారితో గోల్డ్ మ్యాన్ చేశాను, తర్వాత శ్రీకాకుళం సిర్లాక్ హోమ్ చేశాను, కంచర్లా చేశాను. 7 సినిమాలు ఉన్నాయి. నా నెక్స్ట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుందండి, ఎక్కడ బోర్ కొట్టదు. మీకు చూడొచ్చండి, రొమాన్స్ సీన్ 2-3 ఉన్నాయి కానీ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. మంచిగా యాక్ట్ చేయడం అయినా ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమి లేదండి, చక్కగా ఉంది డైరెక్షన్. ఈ వినాయక్ గారు ఎలాగ డైరెక్ట్ చేస్తారు అలాగే ఉంది. బాగున్నాయండి, అన్ని కూడా చాలా బాగున్నాయి. అన్ని అంగులు కూడా బాగున్నాయండి సినిమాలో. ఎక్కడ కూడా పేరు పెట్టేది లేదు. చాలా బాగుంది, అందరూ చూడండి తప్పకుండా. ఆయన్ని మట్టుకు సపోర్ట్ చేయాలండి, ఎందుకంటే అంత ధైర్యం చేసి సినిమా తీశాడు. ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేయండి. ఇటువంటి సినిమాలు మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తాం. చాలా బాగా